మరి ఇటు తిరిగి కూర్చున్నారు, బస్సు వస్తే మీకెలా తెలుస్తుందండి? బస్సు వస్తే నువ్వు ఇక్కడ కూకుంటే పెట్టరా. సారీ రా. చూసారా ఆడిని వచ్చి ఇంతసేపు అయినా నాకు సారీ చెప్పట్లేదు. అర్థం కాల. నువ్వు చెప్పింది కూడా నాకు అలాగే ఉంది. మరి అత్తోయ్ ఓ మిరపకాయ ఎక్కువే, బావుకి నా తిట్టే తగిలెట్టుంది. నీ దిష్టి పోవాలంటే ఓ మిరపకాయ సరిపోదు, బత్తరు కావాలి. ఇప్పుడు చూడు రంగస్థలం మొత్తం మన సీకటైపోయింది. మనకు కనిపించేది ఏమందం నువ్వు పెద్ద మనిషి అయిన కొత్త ఎలా ఉన్నావు, ఆ పిల్ల కూడా అలాగే ఉంది. మా ఆయన అసలు దుబాయ్ లో ఉన్నాడు. అది కదే మా సేనుకి నీరట్టాలి. ఎల్లుండి ఖాళీయేనా? ఏడే రేపా? రేపైతే అసలు కుదరదు, ఎల్లుండైతే ఆలోచిస్తాం. మొన్నటిదే ఇవాళదే పొద్దున్న భోజనం చేసామని మధ్యాహ్నం మానేస్తామేంటి? సూత్తున్నా నాకు దొరకపోతే బాగా కోసి కారం పెడతా. ఇదిగో చూడలేకపోతున్నావు, బయటేసుకో. నా పనులు మొలకలు వచ్చాయి, చాలా ఆనందంగా ఉంది. నీతోటి మాట్లాడాలి. అది ఈ క్యారేజ్ లో పొలానికి తీసుకెళ్తున్నాను. మరి అదేంటి ఇంత సప్పుడు చేయకుండా వచ్చాను, ఇలా లేచిపోయేంటి? మామయ్య ఏడి కోడి కోయికి ముందే లేచిపోతారా మీ ఇంట్లో? ఏంట్రా బాబు ఇది? పర్లేదత్త, మా దుబాయ్ ఉన్నాడు కదా. అన్నిటిగా గోదావరం తల్లే ఉంది. ఆ తల్లి ఒళ్ళు కలిసిపోతుంది. గోదాట్లో దూకి చచ్చిపోతాను రా. ఎర్రిగుడ్డు సిట్టుబాబు నా పేరు చెప్తున్నారేంటి? మీ గొప్పలే, రాత్రికి చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్తాను కానీ అదేమందో రాత్రి చెప్పరా. ఏంట్రా నాడకాకలేదా? ఏ అక్కవరిరా, ఏం లేదు పాడైపోద్దని